నిజంగా పెరుమాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కదా, ఉన్నారు కదా, నిజంగా ఉంటే ఇక్కడ కూర్చుంటామా? ఇప్పుడు జిఆర్ స్వామి వచ్చారనుకోండి, ఇక్కడ కూర్చుంటే వారి పక్కన నేను ఇలా కూర్చుంటానా? చెప్పండి, కూర్చుంటానా? వారైతే కూర్చోమంటా, రండి ఇలా కూర్చోండి అంటారు, వారి సౌలభ్యం అది. కానీ ఇక్కడ నిజంగా పెరుమాళ్ళు ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ అడగాలి కదా, స్వామి కూర్చోమంటావా అని. అడుగుతామా? చేస్తామా? చేయాలి. ఆయన మీద అది విశ్వాసం ఉంటే అలా చేస్తుంటాం. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఒకసారి కృష్ణ వెళ్ళొస్తానోయ్ అని, మళ్ళీ రాగానే కృష్ణ వచ్చేసానోయ్ అని ఆయన పలకరిస్తామా ఇంట్లో? చెప్పండి. ఇప్పుడు బయలుదేరి ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు ఒక్కసారి దేవుడికి చెప్పొచ్చారా? నిజంగా చెప్పండి. మా ఇంటి ఆయనకే చెప్పను, వాడికి ఎందుకు చెప్తా? నేను ఎక్కడికి వెళ్తానో మా ఆయనకే చెప్పను. ఏమండి, చెప్పాలా వద్దా? చెప్పండి. చెప్పాలండి, మర్యాద. ఇంటి యజమానికి చెప్పాలి. ఇంటి యజమాని ఎవరు? దేవుడే. ఆయనకి అన్నీ చెప్పాలి. మనం స్వామి ఇక్కడ దాకా వెళ్ళొస్తా, వచ్చాక పని ఏమైందో చెప్పాలి. పలవద్దండి. ఇది అది ఉంటే అప్పుడు భక్తి మనకి ఆయన మీద ఒకంత పెరుగుతుందని అర్థం. శ్రద్ధ అంటారు దాన్ని. ఆయన కూడా చాలా ఆనందపడతాడు. అమ్మో, ప్రతిదీ చెప్తుంది కదా, ఫలానా చోటకి వెళ్తున్నా అంటుంది కనుక అక్కడ ఏర్పాట్లన్నీ నేనే చూడాలని చూసుకుంటాడు ఆయన. అన్ని శ్రద్ధతో చేస్తాడు. మనం చెప్పకుండా వెళ్ళామనుకో, నాకు చెప్పలేదుగా నేనేం చేస్తా అంటారు. చెప్పాలి ఆయనకి.